సింహరాశి వారు గత కొంతకాలంగా తమ మనస్సులో ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది. దీనివల్ల వీరి యొక్క సంతోషానికి హద్దు అదుపు ఉండదు అని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి మనసులో ఉన్న ఆలోచనలు అమలు చేసే పనుల్లో కూడా ఈ వారం వీరు నిమగ్నమవుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అడుగు ముందుకు వేసి వాటిని పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. సమాజంలో ఇతర వ్యక్తులకు మార్గదర్శకంగా ఈ వారం సింహరాశి వారు నిలుస్తారు. వీరి యొక్క ప్రవర్తన, మాట తీరు, ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడకుండా నిదానంగా వ్యవహరిస్తారు. వివాహాది వేడుకలు లాంటి వాటిలో ఎక్కువగా పాల్గొంటారు. చిన్నాటి స్నేహితులను కూడా ఈ వారం మీరు కలుసుకొని వారితో కూడా ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కొంతకాలంగా ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితులను ఈ వారం మీరు అధిగమిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే మొండి బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ఈ వారం మీరు అసలు ప్రయత్నం చేస్తే ఆ వసూలయ్యే అవకాశం ఉంది. రుణ బాధలు, రుణ భారం రెండూ కూడా చాలా వరకు తగ్గుతుంది. డబ్బు కోసం ఇతర వ్యక్తుల నుంచి ఉన్న ఒత్తిడి కూడా ఈ వారం తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల కాస్త ప్రశాంతంగా గడుపుతారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి. ఉత్సాహంగా, ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వ్యవహారాలను కూడా చక్కదిద్దుతారు. శుభకార్యాలు ఇచ్చే మాత్రం ఇవాళ వీరి ఖర్చులు కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. సోదరులు, సోదరీమణులతో నెలకొన్న వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. వ్యాపార విస్తరణలో ఎదురవుతున్న ఆటంకాలను కూడా దిగ్విజయంగా అధిగమిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా ఉద్యోగస్తులు గత కొంతకాలంగా ఎవరైతే అదనపు పని భారంతో సతమతమవుతారో అటువంటి వారికి పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. విధి నిర్వహణలో మంచి గుర్తింపు, మంచి ప్రోత్సాహం లభిస్తుంది. పై అధికారుల యొక్క అండదండలు కూడా పుష్కలంగా వీరికి ఈ వారం లభిస్తాయి. దీనివల్ల వీరు చాలా సంతోషంగా ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తారు. పారిశ్రామికవేత్తలు, సాంకేతిక రంగం వారికి ఈ వారం అంతా కూడా పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. మహిళలకు మరింత సానుకూలత ఇంట బయట నెలకొంటుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే సింహరాశి ఈ వారం ప్రతి ఒక్కరూ కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది.